హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మనందరికి కూడా తెలుసు, మన దేశం పైన దాడి జరిగింది, ఉగ్ర దాడి. జమ్మూ కాశ్మీర్ పహల్గాం టూరిస్టుల మీద, అమాయక ప్రజల మీద ఉగ్ర దాడి అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. అది కూడా మన పోలీసులు అంటే సెక్యూరిటీ, మిలిటరీ, ఆర్మీ దుస్తులలో వచ్చి ఒక 4-6 ఉన్నారు. సో వాళ్ళు దాడి చేయడము, మోకాల మీద కూర్చోబెట్టి హిందువా ముస్లిమా అని వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పి అడిగి మరి చాలా దారుణంగా ప్యాంటు విప్పి చెక్ చేసుకొని మరి వాళ్ళు ఈ దాడిని చేయడం జరిగింది. సో దాంట్లో చాలా మంది ఉన్నారు, 26 మందిని మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి అంశం. అయితే అందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి డిజిటల్ మీడియా వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ దాడి గురించి మాట్లాడుతున్నాయి, తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొన్న 16 యూట్యూబ్ ఛానల్స్ ని కూడా కేంద్ర ప్రభుత్వం మరి వాటి పర్మిషన్ ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే మత ఉన్మాదులు అంటే సంబంధించిన వాళ్ళని వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించింది కూడా భారతదేశంలో బ్యాన్ చేసింది. ఇంతవరకు బానే ఉంది. కానీ అందరికీ వచ్చేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, సెక్యూరిటీ ఎందుకు లేదు? అంత పెద్ద జమ్మూ కాశ్మీర్ లో అనునిత్యం హై అలర్ట్, హై టెన్షన్ ఉండేటువంటి జమ్మూ కాశ్మీర్ లో చాలా మంది టూరిస్టులు వచ్చే దగ్గర, తిరిగే దగ్గర పహల్గాము, సో తర్వాత అమర్నాథ్ యాత్ర ఉన్నది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మినీ స్విట్జర్లాండ్ ని చూడడానికి ఎంతో మంది టూరిస్టులు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తా ఉంటారు. మరి అక్కడ ఒక్క ఆర్మీ సోల్జర్ కూడా, ఒక్క ఆర్మీ పర్సన్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి? దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. బీజేపీ నాయకులు మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, మిగతా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయరు. కొంతమంది క్వశ్చన్ చేసినప్పటికీ సరైన సమాధానం రావట్లేదు. కానీ అమిత్ షా మాత్రం దాని మీద క్షమాపణ, అది మేము చేసిన తప్పే, అక్కడ కొంచెం క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతుందా జరగదా ఇండియా పాకిస్తాన్ మధ్యలో? సో ఈ రకరకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఓకే టీవీ స్టూడియోలో మొట్టమొదటిసారి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అడ్వకేట్ సర్వేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సో చాలా హ్యాపీగా ఉంది. చాలా ఫస్ట్ టైం ఓకే టీవీలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. సార్ మీరు చెప్పండి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్న అంశమే, అంత పెద్ద మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడి అతిపెద్ద ఒక టూరిస్ట్ స్పాట్ అయినటువంటి అక్కడ సెక్యూరిటీ లేదు. సో దీని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకు అంటే సెక్యూరిటీ వైఫల్యం ఎందుకు అంటారు? Keen observe this, it's a clear failure of the security. State government అక్కడ బేస్ క్యాంపులో దగ్గర పర్ ఇయర్ 2,60,00,000 మంది యాత్ర వెళ్తారు. అంత ఇంపార్టెంట్ ప్లేస్ లో వీళ్ళు సెక్యూరిటీ పెట్టకపోవడమా, ఇంటెన్షన్ గా ఏమైనా చేసిందా? స్టేట్ గవర్నమెంట్ ఇస్ రన్ బై ది ఒమర్ అబ్దుల్లా. వీళ్ళంతా ఎంత మంచిగా ఉన్నా పాకిస్తాన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అట్లా ఏమైనా జరిగిందా? ఎందుకంటే అక్కడ ఒక మిలిటరీ లేడు, ఒక పోలీసు లేదు. సచ్ ఇంపార్టెంట్ పొజిషన్ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది కాశ్మీర్. అలాంటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న కాశ్మీర్ లో ఇలాంటి ఉగ్రవాదం నరమేధం చేయడం అనేది, ఇది మనం మాట్లాడడం కూడా నాకు మంచిగా కనపడతలేదు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, 100% స్టేట్ గవర్నమెంట్. ఐబీ అన్ని సెకండ్ ఆస్పెక్ట్, లాండ్ ఆర్డర్ పర్టైన్స్ స్టేట్ గవర్నమెంట్. దాని కొరకు వాళ్ళు ఆ స్టేట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఎందుకంత నిర్లిప్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? మీరేమైనా హ్యాండింగ్ లోవా? ఎట్లా? ఇది ప్రతి భారత ప్రజల మనసులో తెలుసుకున్న ప్రశ్న. ఇది ఎవరు లేకుండా ఎట్లుంటారు? చిన్న 10,000 కంటే జాతర అయితే 1,000 మంది 2,000 మంది పోలీసు పెడతారు. అక్కడ ఎవరు ఎందుకు లేదు? అంతమంది జామ్ అవుతుండ్రు. తర్వాత టెర్రరిస్ట్ ఏరియా, టెర్రర్ ప్రోన్ ఏరియా, టెరైన్ ఏరియా, ఇవన్నీ ఉన్నప్పుడు అది ఇంటెన్షన్ నాన్ ఇంటెన్షన్ కానీ ఏదైనా సరే ఫెయిల్యూర్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్. అటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్ ఇప్పటికే ప్రెసిడెంట్ ఇంపోజ్ చేసేదండి బీజేపీ గవర్నమెంట్. ఫెయిల్యూర్ ఆఫ్ ది ల్యాండ్ ఆర్డర్ అంతకన్నా ఎక్కువ ఈనియస్. అందుకొరకు ప్రెసిడెంట్ ఇంపోజ్ చేయాలి. ఇంకా కంప్లీట్ పరిస్థితి కుదరపడే వరకు కూడా ప్రెసిడెంట్ కంటిన్యూ చేయాలి కాశ్మీర్ విషయంలో. ఇప్పుడు అదొకటి. వెస్ట్ బెంగాల్ కూడా అట్లా అనుకుంటుంది. ఇష్టం వచ్చినట్లు దుష్ప్రవర్తన చేస్తున్నా, మా అబ్బాయిని చంపడం, సన్యాసితులకు పోవడం, ఆయన చంపడం, ఇవన్నీ రకరకాలటువంటి బహిరంగంగానే జై పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడతాం, బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ది ల్యాండ్ ఆర్డర్. ఇప్పుడు ఇట్లా మాట్లాడటం ఒకసారి టిట్ ఫార్ టాట్ ఉండాలి. ఇప్పుడు దొంగలు పడాలని కుక్కలు పడినట్లు మన విధానాలు ఉండకూడదు. టిట్ ఫార్ టాట్, కుక్క కానీ చెప్పు దెబ్బ వేసేయాలి అంతే. వాడు ఎవరైనా జై పాకిస్తాన్ ఏదన్నా
ఇది ఇండియా అండి. ఈ గాలి పిలుస్తున్నారు, ఇది ఇండియా వాయువు పిలుస్తున్నారు, తర్వాత ఇండియా యొక్క అన్నం తింటున్నారు, నీరు తాగుతున్నారు. భారత మాత ఒడిలో పుట్టి పెరిగిన బిడ్డలు మీరు జై పాకిస్తాన్ అంటే ఎట్లా అది మనం సమర్థిస్తాం? అది చాలా సీరియస్ అఫెన్స్, క్రైమ్ అగైన్స్ నేషన్. దాని గురించి అరెస్ట్ చేసి రిమాండ్ జైల్లో పెట్టాలి, పెడితే బాగుంటుంది. కానీ మరి ఇవన్నీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని, అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అని. ఇవన్నీ పట్టుకుంటే మనకి ఏమైనా ఓట్లు మనము ఇట్లా రాజకీయ నాయకుల యొక్క నిర్లిప్త వైఖరి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, రకరకాల అన్ని కలిసి పుల్వామా దాడి అన్నిటికీ ఇది రూట్ కాస్. అందుకొరకు వీళ్ళు ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటే దేశ గౌరవను, దేశ సమగ్రతను దెబ్బతీసి ఏ చర్యనైనా, ఇప్పుడు చూడండి మొత్తం యావత్ భారతదేశం సపోర్ట్ చేస్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. జరిగింది కదా, ఆ భర్త చనిపోతే భార్య నన్ను కూడా చంపాలి గొప్ప స్త్రీ. మన భారతదేశంలో మహిళలకు అంత తెగింపు ఉంది. నా భర్త పైన నేను ఉండే అని చెప్పి నన్ను కూడా చంపంటే లేదు నేను చంపవు, మూడుకు చెప్పు అని వాటి ఛాలెంజింగ్ చెప్తారా? అంటే ఆయన ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు, కానీ మన ప్రధానమంత్రి పోయి మోడీకి చెప్పుకో అంటున్నాడు అంటే అతను గట్స్ ఏంది, ధైర్యం ఏంది? ధైర్యం ఏం లేదు, రెచ్చగొట్టి కాదు. ఇక్కడ ఇది చేస్తే ఇంటర్నల్ కమిల్ అవుతుంది, కమిల్ అయితే ఇంటర్నల్ డిజోబీడియన్స్ అవుతుంది కదా. దీంట్లో నిమగ్నం అయిపోతే మనం బయటికి వెళ్ళి అటాక్ చేయొచ్చు, ఆ కాశ్మీర్ ఆక్యుపై చేసుకోవాలి దుశ్చతలంతోనే ఇదంతా జరుగుతుంది. పాకిస్తాన్ అప్పుడు 1947 లో విభజన జరిగినప్పుడు అది సైంటిఫిక్ గా జరగలేదు. సైంటిఫిక్ అంటే ఏంటంటే ఇప్పుడు అప్పుడు 3 సంవత్సరాలు, ఒకటి ఆ రాజు ఒకటి ఉంటే జునాగఢ్ వచ్చేసి గుజరాత్ లో, 2 మన తెలంగాణ ఒకటి సమాజం మన నిజాం ప్రభువులు, మాకు సంబంధం లేదు, ఇండోనేషియా తో సంబంధం లేదు, మేము కలవం అంటే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండే హోంమంత్రి ఉండి పోలీస్ యాక్షన్ తీసుకొని 1948 లో దీన్ని మెచ్ చేసేసి జునాగఢ్ కామన్ అయిపోయి జునాగఢ్ కలిపేసారు. ఆ రాజు వచ్చేసి రాసి మేము కూడా జాయిన్ అవుతాయి గవర్నమెంట్ లో చెప్పి ఆయన కూడా కాశ్మీర్ రాజు వచ్చి జాయిన్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితులు అప్పుడు కాశ్మీర్ ను పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఉందో ఆ భాగం వరకు పాకిస్తాన్ సైన్యం చొచ్చుకొచ్చేది. అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ గారు కైండ్ హార్ట్ ఎక్కువ మరి ఏం కదున్నా కానీ అది మన ఫోర్స్ పోయినాక వదిలేకపోతే పని ఉన్నాడు. సియాచిన్ అట్లే పోయింది. మరి ఆయన విధానాలు ఏందో మరి వారికి తెలవాలి, కాంగ్రెస్ పార్టీలకు తెలవాలి. కానీ అది కరెక్ట్ కాదు. అప్పుడు తీసుకోవడం రాంగ్ స్టెప్. ఇప్పుడు ఇదంతా ఇంతవరకు తలకాయ నొప్పి తెచ్చిపెట్టి ఏం భారతదేశం ఇప్పుడు మన స్టెప్ ఎట్లుండాలి? ఇండియా లాస్ట్ మంచిగా ఇంతకు యుద్ధం అవుతుందా కాదా? ప్రిపరేషన్ ఆఫ్ వార్ ఇట్ సెల్ఫ్ ఇస్ పీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నిన్న చర్చలు జరిపినారు, మొన్న చర్చలు జరిపినారు, మీటింగ్ పెడుతున్నారు. ఆర్మీ కూడా ట్వీట్ చేసింది సోషల్ మీడియాలో, మేము రంగం సిద్ధం చేసుకున్నాం, వీఆర్ రెడీ, అన్ని మిసైల్స్ తో రెడీగా ఉన్నాము, యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం అంటారు. అక్కడేమో పాకిస్తాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో నా వల్ల కాదని రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, కానీ యుద్ధం అనేది మొదలైందా? ఇప్పటివరకు యుద్ధం మొదలుగలేదు. ఇప్పుడు వార్ అండ్ పీస్ అనే ఒక బుక్ ఉంది, ఒక బుక్ టాల్స్టాయ్ రాశారు. దాంట్లో ఏముంటది అంటే ప్రిపరేషన్ ఆఫ్ వార్ ఇట్స్ పీస్ అంటారు. అట్లా గిట్లా ఆ బుక్ ఇట్లా చదివిన అర్థమైతే రీడర్లు. మరి ఇప్పటి వరకు ఏ యాక్షన్ లేదు. మళ్ళీ ఆటోమేటిక్ గా వాళ్ళు టెర్రరిస్ట్ అంతా ఎస్కేప్ అయ్యి మొత్తం పోయిన లేరు. ఇప్పుడు ఏ రోజు దగ్గర లేరు, చంపేసినామంటున్నారు. ఎవరైతే అక్కడ దాడి చేసినారో వాళ్ళని చంపలేదు, ఒక్కరిని చంపిండ్రు. ఇంకొక తాలిబాన్ వాళ్ళు చెప్పాలి, మనం ఒకరిని చంపారు, ఇద్దరు చనిపోయారు. చాలా 5-6 మంది ఉంటారు. ఇది కాదు, మన అక్కడ క్యాంప్స్ ఉన్నాయి కదా, క్యాంప్స్ ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళని కొట్టేసి సర్జికల్ స్ట్రైక్ చేసి. మరి ఇప్పటికీ అది కాలేదు. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ అస్థిరపరచాలని ఒక త్రిముఖ మొహం అని వ్యూహం ఉందోటి. ఏంటి అంటే బిఎల్ఏ, బలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అది ఒక 47-48% లో పాకిస్తాన్ లో భూభాగం. అది మనం చాలా చాణక్య నీతితో ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ కూడా ఇది ఉన్నాయి కదా, అది న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, చిన్నవే. మన దగ్గర చెప్పాడు కదా, న్యూక్లియర్ మీ దగ్గర ఉందా, మా దగ్గర లేదా? మా దగ్గర ఉన్నాయి, మన 108 ఉన్నాయి, 100 మంచి ఉన్నాయి, చిన్నవి మన 3 అయితే మన మంచి అయితే. అది పెద్ద న్యూక్లియర్ అనేది రాదు కానీ ఏదో చెప్పుకోనికే. అది ఆ న్యూక్లియర్ వయసులో మనం గుట్టేస్తాం. కప్పల్ పొజిషన్ లో మనం చాలా అడ్వాన్స్. ఎయిర్ లో కానీ, నేవీలో కానీ, ల్యాండ్ లో కానీ మనం చాలా అడ్వాన్స్. ఇప్పుడు 4th ప్లేస్ ఉంది వరల్డ్ లో. అమెరికా, రష్యా తర్వాత చైనా తర్వాత మనదే 4th ప్లేస్ ఉన్నాం వెపన్ పొజిషన్ లో. ఇంకోటి వెపన్స్ విదేశాలకు అమ్ముతున్నాం. అంతకుముందు లేదు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో మనమే తయారు చేసి మనమే అమ్మేస్తున్నాం. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో భారతదేశం ఉంది. కాకపోతే జీడిపి లో టాప్ లెవెల్ ఉంది. 4th ప్లేస్ కు 3rd ప్లేస్ కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు యుద్ధం చేసేందుకు పరిస్థితులు చెరగొట్టుకోవాలనుకుంటున్నా లేదో మరి అర్థమైతే లేదు.
అంటే యుద్ధం వల్ల ఎంతో కొంత భారతదేశం కూడా నష్టపోతుంది అని చాలా ఉద్దేశం. నష్టపోతుంది. అట్లేం లేదు, డ్యామేజ్ అది ఇద్దరికి అవుతుంది. అక్కడ 8 అయితే ఇక్కడ 20 అవుతుంది. అందుకొరకు ఈ టెర్రరిస్ట్ కు మంచిగా వాళ్ళనే ఐడియాతో ట్రాప్ చేసి కొట్టేద్దాం అనే కాన్సెప్ట్ ఏమో నడుస్తుంది సీక్రెట్ గా. ఎందుకంటే వారు సీక్రెట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు, చెప్పనీయరు. ఇది సోషల్ మీడియా ఆడవాళ్ళు చెప్తున్నారు తప్ప ఇది ఎవరు పోయింది అటు చూసింది లేదు, లేదు అక్కడ ఏమి యాక్సెస్ లేవు. అయినా మోడీ గారు కూడా చర్చ పెట్టారు కదా సార్, పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం మేము అక్కడ నేను నాకు అది బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకంటే ఆర్మీకి స్వేచ్ఛ ఏందమ్మా? స్వేచ్ఛ అంటే వితౌట్ పర్మిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ సెక్యూరిటీ కంపెనీ కూడా పోలేరు కదా. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ నేను మీ ఇష్టం ఏమని చేసుకోండి, వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తాడు, చాలా నష్టం అవుతుంది. అట్లేం లేదు కానీ స్వేచ్ఛ ఇచ్చాను, ఆలోచించకుండా వాళ్ళకి అన్ని పవర్స్ ఇచ్చాను చెప్పాడు. అది ఒక విధంగా మంచిదే, ఎక్కడ కనిపిస్తే కొట్టే కాన్సెప్ట్ అది. కాకపోతే అట్లా కాదు. బలిసిస్తున్న ఆర్మీ ఒకటి కొట్టుకొస్తున్నా సహకరించాలి మనం, మన అవసరం మన ఫోర్స్ వాళ్ళకి పంపాలి. ఇంకోటి టీటీపీ అని ఒకటి ఉంటుంది, తేరే తాలిబాన్ పాకిస్తాన్ అని ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్, అది వాళ్ళకి కొంచెం కావాలంట. ఇది ఇక్కడ అయిపోతే మనం ఉన్నది పిఓగా గుంజుకుంటే అయిపోతుంది. కానీ ఇప్పుడు వీళ్ళ సెక్యూరిటీ కమిటీ మనం లాస్ట్ ఏమైతే పాకిస్తాన్ పాండవ పెట్టుకొని డబ్బులకి వెళ్ళి పాలన అమ్ముకొని తినాలి. ఇటు వీడి గుంజుకుని వాడు గుంజుకుని ఇటు గుంజుకుని ఎక్కడ చాలా ఘోరంగా క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ మామూలు లేదు. మంచినీళ్ళ గురించి కొట్లాడాల్సి వస్తుంది. షుగర్ 400 రూపీస్ కేజీ, బియ్యం 400 కిలో, పెట్రోల్ 400 కిలో లీటర్. ఎట్లా సర్వే అవుతుంది? ఇన్ని హెచ్చులలో వాళ్ళకి అవసరమా సార్ ఇవన్నీ కూడా? ఆ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ టెర్రరిస్ట్ కంట్రీ, వాళ్ళ జీవన విధానం అది. ఇప్పుడు అమెరికా మనకు మంచిగా లేనప్పుడు రష్యా అగెన్స్ట్ గా చేసినప్పుడు పాకిస్తాన్ పురిగొల్పింది, ఇయర్లీ లక్షల డాలర్లు పంపింది వాళ్ళకు. అంటే ఎరాడికేషన్ ఆఫ్ టెర్రరిజం అని, టెర్రరిజం సృష్టించి నేను అప్పుడు విల్లాడని ఎక్కడ చచ్చిపోయామా, పాకిస్తాన్ చచ్చిపోయాడు. అంటే అంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఏమైందంటే ఆఫ్ఘనిస్తాన్ లో వాడలేదు, అమెరికా వెళ్ళిపోయి తోక ముడుచుకో వెళ్ళిపోయి 20 years కొట్టుకుంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆలోచన లేదు. ఇప్పుడు వచ్చేదంతా తైవాన్ ఇష్యూ వస్తుంది. తైవాన్ చైనా మధ్య నడుస్తుంది. తైవాన్ అనేది అమెరికన్ బేస్డ్ కంట్రీ, దానికి మనం హెల్ప్ చేయాలి. అట్లా మనకు చైనాను మన వరల్డ్ మార్కెట్ లో కట్టలు అయిపోతే చైనా కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. అది సపోర్ట్ అంటే చైనా ఇప్పుడు వాళ్ళు రాదమ్మా, వాళ్ళు రాదు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ సూపర్ పవర్ నేషన్ పోవాలని కొట్లాడతాడు. ఈ వాళ్ళు వస్తే ఒకటి పడ్డదంటే బాంబు పడ్డంటే మళ్ళీ పీక్కోలేకపోతారు. చైనా ఎప్పుడు రాదు, తెలుగుతోనే వాయిదాలు అమ్ముతారు, కొట్టుకుంటారు సావాలని చెప్తూనే ఉంది తప్ప చైనా ఎప్పుడు రాదు. ఎందుకంటే చైనా ఎందుకు వస్తుంది అంటే అక్కడ రోడ్ వేస్తున్నారు బార్డర్ లో, చైనా పీపుల్ బలిస్తానికి వెళ్ళిపోయి ముందరకు రోడ్ వేస్తున్నారు ఇరాన్ కోరిక డైరెక్ట్ ఇరాన్. ఆ రోడ్ ను గురించి చాలా కోట్ల రూపాయలు ఇచ్చారు. అందుకొరకు వీడు ఉన్నాయని చెప్పి ఆయుధాలు అవుతాయి. చైనా ఎప్పుడు రాదు. అది అమెరికన్ ఓవర్కమ్ చేసుకుని సూపర్ పవర్ నేషన్ కాన్సెప్ట్ కాంటెస్ట్ లో ఉంది. టర్కీ ఉన్నాడు పనికి మళ్ళీ కంటే అదొకటి టర్కీ ఆ పక్కనే ఉంటది. వాడు కొన్ని ఆయుధాలు ఫ్లైట్లలో కొన్ని ఆయుధాలు పంపించిండు వాడికి. ఎందుకంటే టర్కీ కూడా ఫేస్ టు ఫేస్ రాదు. టర్కీ మనం ఎంత పిచ్చోళ్ళం పోయి అక్కడ భూకంపం వస్తే మన ఆర్మీ పోయి మొత్తం సర్వీస్ చేసి వచ్చి టర్కీలో వాళ్ళకి ఎంత నీతి నియమాలు లేవు. ఎర్రగానే వాడు ఎర్రగానే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఎర్డోగాన్, అట్లా వాడికి నీతి నియమాలు లేవు. మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 యాంగిల్ అటాక్ చేయాలి. చేస్తే మనకు విజయం తప్పకుండా వస్తుంది. టోటల్ డ్యామేజ్ కాదు, కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు భయపడుతున్నారు. అక్కడ 3 రోజులు 4 రోజులకు యుద్ధం వస్తే తిండికి లేదు. ఇదే ఒక తుపాకులు కాల్సారు కదా, కింద ఫుడ్ రావాలి, లారీలు రావాలి, అన్ని కావాలి. అన్ని లేదు అక్కడ. ఆ పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితులు పాకిస్తాన్ లేదు. ఏదో మీన్ మాట్లాడి లేకపోతే ఇరాక్ కూడా మొన్నటి వరకు వీడు మాట బాంబులు వేసుకున్నాడు, ఇప్పుడు ఇరాక్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తా అని చెప్తాడు. మొన్నటి వరకు బాంబులు వేసుకున్నాడు ఇరాక్ పాకిస్తాన్. అట్లా ఆ యుఎన్ పట్టుకుంటాడు ఆఫ్రికన్స్ అక్కడ మేము మధ్యవర్తిత్వం వహిస్తాను వాడంటాడు. ఇలా ఎవరిని మధ్యవర్తిత్వం వహించొద్దు అనేది సిమ్లా ఒప్పందం 1972లో. సిమ్లా ప్యాక్ట్ అంటే అదే, ఏదైనా వచ్చినప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకూడదు, మనం అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి, 3వ వ్యక్తిని ఆలోచన అనేది కాన్సెప్ట్ సిమ్లా. దాని తర్వాత 1960లో మన వాటర్ ఇండస్ రివర్ వాటర్ ఉంది కదా, ఇప్పుడు అది ఆపేసాము. సో ఇది నీళ్ళ యుద్ధం అంటున్నారు. జీలం ఎందుకు వదిలేడు, మళ్ళా జీలం మీద వదిలినా ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. సరే వాటర్ దానివల్ల కొంత రెస్ట్రిక్టెడ్ అయింది, అగ్రికల్చర్ దెబ్బతింటది. డ్రింకింగ్ వాటర్ పాకిస్తాన్ ల్యాండ్ మన ల్యాండ్ కన్నా ఫెర్టైల్ ల్యాండ్, మంచి పంటలు పడుతుంది. మన బాస్మతి బియ్యం ఎక్కడికి వెళ్ళి వస్తాయి, పాకిస్తాన్కి వెళ్ళే. మందులు లేవు, అవి పండవు కూడా మన పొలాలు. అందుకొరకు ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి. అది ఇది చెప్పిన తర్వాత చాలా మంది బాస్మతి తినడం మానేస్తారేమో.
పాకిస్తాన్ లో పండించినటువంటి బాస్మతి రైస్ మనం ఎందుకు తినాలి? వాళ్ళు హిందువుల మీద దాడి చేసి, అంటే అక్కడ దాడి అందరి మీద జరగలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం హిందువా ముస్లిమా అని వెరిఫై చేసుకొని మరి చేసినట్టు వాస్తవమేనా? మీరు యాక్సెప్ట్ చేస్తారు? 100% కరెక్ట్. వెరిఫై చేసిండ్రు, కొట్టడము అది వితౌట్ గవర్నమెంట్ వాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి అవును మేము టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తాం, అటాక్ ఇస్తాం, అడ్మిటెడ్ ద ఫ్యాక్ట్. డిఫెన్స్ మినిస్టర్ గవర్నమెంట్ కి తెలిసే జరిగింది, మేము చేస్తామని చెప్పి ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ చీఫ్ ఉన్నాడు, అదొక విధవ కేసు. ఏదో పిచ్చి పిచ్చి మాటలని వాగాడు. పీఓపీ మా ఆర్ట్ లాంటిది, దాన్ని మేము వదిలిపెట్టలేం, చౌకని చేద్దామని ఒక మాట మాట్లాడాడు. ముందు భార్య ఎక్కించి న్యూజెర్సీకి వెళ్ళి ఎలగొట్టి లేడు, పిల్లలు పంపించి మళ్ళీ ఇప్పుడు ఆయన మిస్సింగ్ ఉన్నాడు. ఆయన అండర్ గ్రౌండ్ వెంట మిస్సింగ్ ఉన్నా ఉంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ శక్తి సరిపోతలేదు. మన సూపర్ పవర్ నేసరి ఎదిగిపోయింది మనం. ఇంకా ఇప్పుడు ఏమైంది, ఈ ఇలాంటి సర్కమస్టెన్సెస్ లో పాకిస్తాన్ మాత్రం యుద్ధం చేసే పరిస్థితి లేదు. అందుకోలేక వాళ్ళు ఏ విధంగా ఎవరైనా మధ్యవర్తిత్వం ఇట్లా మెల్లమెల్ల చేసి అండర్స్టాండింగ్ వచ్చి ఏమైనా చేసుకుని బాగా స్కిప్ అయిదాం అనే కాన్సెప్ట్ లా పాకిస్తాన్ అంత మాత్రం వదలదు. ఈసారి వదిలితే మళ్ళీ ఎటువంటి పుల్వామా ఎప్పటి నుంచి అవుతున్నాయి, పుల్వామా అంతకుముందు 1947 జరుగుతూనే ఉంది మన మీద దాడి. మరి ఎన్ని రోజులు జరగాలి. మళ్ళీ వీళ్ళు పోయి అక్కడ బిరుటికెళ్ళి వాళ్ళు వచ్చిండ్రు, సైన్యం టెర్రరిస్టులు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చి తిరిగిపోయిండ్రు, వీళ్ళు షెల్టర్ తెచ్చిండ్రు. మనకి ఇజ్రాయెల్ కోఆపరేట్ చేస్తుంది కదా, ఇంటెలిజెన్స్ మొసాద్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ మనతోకి వచ్చింది, ఐరన్ డోమ్ వచ్చింది. వాళ్ళు ఏ మిజైల్ అనుకున్నా మధ్యలో వెళ్ళిపోతుంది, ఇక్కడ రావు. S-400 అని మనతో ఉంటుంది, రష్యా తెచ్చింది, అది మొత్తం 400 కిలోమీటర్లు కొడుతుంది. రఫేల్స్ ఉన్నాయి, మిరాజ్ ఉంది, అవన్నీ రకరకాల ఫ్లైట్స్, అడ్వాన్స్ 4th జనరేషన్ 5th జనరేషన్ ఫ్లైట్స్ మనతో ఉన్నాయి. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి డ్యామేజ్ అయితే మాత్రం వాస్తవం మనతో 80 అయినా అక్కడ కొంచెం కొట్ట. సో వాళ్ళకన్నా మనకి అయితే డ్యామేజ్ కానీ కొద్ది శాతం అయితే తప్పదు. ఇప్పుడు యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ యువర్ సావర్నిటీని ప్రొటెక్షన్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఇబ్బంది అవుతుంది. ఏం కాదు, ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఏం డిఫెన్స్ ఆ మధ్యలో అద్దలే కోల్పోతాయి. రఫేల్ కున్న పవర్ ఏంటంటే 400 కిలోమీటర్ల ఫ్లైట్ లేసి దాన్ని కొట్టేసి మన చెప్పిన బాటలు కొడుతుంది. అదే అటువంటి ఫ్రాన్స్ మిషన్ ఫ్లైట్ అలాంటి మొత్తం డెవలప్ అయినాం. ఇప్పుడు ఖాళీ ఉంది, అది ఏం ఫైర్ చేసే సౌండ్ లేవు, భీమంతో గతం అది పోయి తగ్గుతుంది, మొత్తం కూలిపోతుంది. అట్లా రకరకాలు ఉన్నాయి. ఫోర్స్ సఫిషియెంట్ ఉంది, 24 లక్షల ఫోర్స్ ఉంది, 24 లక్షలు రిజర్వ్ ఉంటాయి. ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పీపుల్ ఈగర్లీ వెయిటింగ్ వాట్ బీజేపీ ఇస్ గోయింగ్ టు డూ. ఏం చేయబోతుంది నేషనల్ ఛానల్స్ లో చాలా మంది చర్చ పెడుతున్నారు. మోడీ అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు హడావుడి పెడుతున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఆర్మీ సుపీరియర్స్ తోటి మోడీ చర్చ పెట్టినాడు, మీటింగ్ పెట్టినారు. మీటింగ్ తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? ప్రతిసారి ఆర్మీ రెడీగా ఉంది అని చెప్పడం ఎప్పుడవుతుంది యుద్ధం? చనిపోయిన ఆత్మలు శాంతించాలంటే కూడా, భారతదేశ ఆత్మలను శాంతించాలి, మనసులను శాంతించాలి కూడా వార్ నెసెసిటీ. ఇప్పుడు ఒకసారి వార్ కొడితేనే పీస్ వస్తుంది, లేకుంటే రాదు. పీస్ రావాలంటే వార్ కావాలి, లేకుంటే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ అంటే మళ్ళీ స్ట్రైక్ చేస్తారు. 10 సార్లు కొట్టినప్పుడు మనం ఒక్కసారి కొట్టకపోతే ఎట్లా? రేపు పోతే 40 కోట్లు వస్తాం, పోతే మొత్తం స్మాష్ చేసి పడి అంటే తగ్గడం అంత ఈజీ కాదు. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. 152 కోట్లు మన వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ పాపులేషన్. ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఆర్మీ చీఫ్ పారిపోయాడు. అంటే అనవసరంగా మాట్లాడు, రెచ్చగొట్టిండు. టార్గెట్ చేస్తారు, నెంబర్ 1 టార్గెట్ చేస్తారు. అంటే లిస్ట్ అనేది రిలీజ్ చేయలే, ఎవరెవరు లిస్ట్ రిలీజ్ చేయలే. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అన్న ఉన్నాడు, అడుగు చెప్తారు ఇక్కడ మనం గెలవన్నాయి. బాజ్వా అని మాజీ మిలిటరీ చీఫ్ ఉండే పాకిస్తాన్ లో, ఆయన చెప్పి ఎట్టి పనులు ఎన్నికల్లో వారిపోతే మొత్తం నాశనం అయిపోతాం, పోనీకి లేదు, పోవద్దని కూడా చెప్తున్నాడు బాజ్వా. ఇవన్నీ రకరకాల ఒత్తిడిలోనే ఉన్నాయి, ఇంటర్నల్ ఒత్తిడి ఉన్నాయి. ఏది మేకపోతే గంభీరంగా మాట్లాడాలి కదా, ఓకర్తో ఏకర్తో అని. శ్వాస నీళ్ళు లేకపోతే శ్వాస టెర్రరిస్ట్ గా మాట్లాడతారు, ఆ గడ్డ వీడికి వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళ సెక్యూరిటీ ప్రొటెక్షన్ తీసుకుపోయి మధ్యలో దాపెడుతున్నారు. ఇంకేం కావాలి వాటి అంటే యావత్ భారతదేశము, వేరే ప్రపంచ దేశాలు, ప్లస్ మన భారతదేశ ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా మోడీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి స్టెప్ ఏంటి, ఎట్లా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? ప్రధానమంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం స్టెప్ ఏంటి నడుస్తున్నాయి. ఇప్పుడు మనకు వారు స్టెప్ తీసుకున్నా మనకు అమెరికా మన ఫేవర్ ఉంది. అది మెయిన్ డేంజరస్ కంట్రీ. ఎప్పుడు లాస్ట్ 71 మారైనప్పుడు కూడా మన మీద అటాక్ చేయడానికి వస్తే రష్యా ఇంటర్ఫియర్ కావడం వల్ల వెళ్ళిపోయినారు. అందుకొరకు అమెరికా ఇస్ డేంజరస్ కంట్రీ అని చెప్తుంది. వాళ్ళ అవసరానికి స్వార్థానికి పనిచేస్తారు తప్ప ఇప్పుడు టోటల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే చేతికి చెక్ పెట్టాలంటే మనం రావాలి, ఆర్మీ యూనిట్ పెట్టాలి,
బార్డర్ పెట్టాలి ఎవరిని పేరు పెట్టాలి అట్లా. అమెరికా యొక్క సపోర్ట్ ఫుల్ ఉంది మనకు, ఫ్రాన్స్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే ఫ్లైట్స్ అన్ని వాళ్ళవే. ఇప్పుడు ఫ్లైట్స్ రఫేల్స్ అని వాళ్ళే ఫ్రాన్స్ కి వెళ్ళి, రష్యా సపోర్ట్ ఉంది, సుఖా యుద్ధ విమానాలు వాళ్ళే, మిరేజ్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం భయపడవచ్చు, ఊరితే కదా అయిపోతుంది. మళ్ళీ స్వేచ్ఛ ఇచ్చిందంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు వదలేరు, మిలిటరీకి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్తున్నారు కదా. స్వేచ్ఛ లేదు, మిలిటరీ ఎప్పుడు స్వేచ్ఛ ఉంటది. కాకపోతే బార్డర్ గా గవర్నమెంట్ పాలసీస్ బట్టి పర్మిషన్ ఉండాలని చెప్పుంటది. నేను పర్మిషన్ ఇచ్చేసాను, మళ్ళీ అటాక్ ఎందుకు లేట్ అవుతుంది? టోటల్ అటాక్ చేసి ఒకసారి చూపించాలి, చూస్తే అయిపోతుంది. ఇంకొకటి అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్, ఈ ఇదేంటి సెక్యులర్ కంట్రీ నాకు అర్థం కాదు. సో ఇండియా ఇస్ సెక్యులర్ కంట్రీ, అందుకని చెప్పి అందరూ మన దేశంలో ఉంటూ జై పాకిస్తాన్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాకిస్తాన్ క్రికెట్ గెలిచినంటే పెద్ద టపకాయలు కాల్చి వస్తారు మనల్ని. అవును, మళ్ళీ ఎందుకు అవసరం వాళ్ళకి చెప్పారు సెక్యులర్ కంట్రీ ఎందుకు చెప్పాలి? మైనారిటీ భోజనం ఎందుకు? సెక్యూరిటీ అవసరం ఎందుకు? సెక్యులర్ అవసరం లేదు. కౌన్సిల్ అమెండ్మెంట్ చేసి రాజ్యాంగం సవరించి తీసేయాలి. మధ్యలో వచ్చింది అది. భారత రాజ్యాంగం అనేది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం, సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. మళ్ళీ అదేంది? అందరు 80% చదువుకునే పరిస్థితి లేదు, 30-20% ఉన్నోళ్ళు చదువుతున్నారు, ఎంబీబీఎస్ వస్తుంది, 90 మార్కులు వచ్చిన సీట్ లేదు అంటే మళ్ళీ కిల్ చేసుకుంటామా? మళ్ళీ అదే ఆలోచించాలి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి అధికారం 5 సంవత్సరాల అధికారం పోయి మళ్ళీ అధికారం వస్తుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని పాలసీస్ మేక్ చేస్తే ఇండియా ఇట్లా కొలాప్స్ అవుతుంది. కానీ ఎన్నో సవరణలు చేస్తున్నారు, ఇది తప్ప. ఇది చేయాలి, ఇటువంటి చేస్తే బాగుంటుంది. సార్ మీరు ఎట్లా అనుకుంటున్నారు, అంటే ఏం ఆలోచిస్తున్నారు? లైక్ బహిరంగంగా వాళ్ళు వచ్చి నువ్వు హిందువా ముస్లింవా, ముస్లిం అయితే పక్కకు జరగండి, హిందువు కాబట్టి కాల్ చేస్తా అంటే ఇది ఎవరి దౌర్భాగ్యం? ఇది స్టైల్ కూడా అసలు ఐఏఎస్ అయ్యా అంటే భార్యని పిల్లల్ని వదిలేసి కేవలం మగవాళ్ళనే చంపేయడము, మోకాళ్ళ మీద కూర్చోపెట్టి క్రూరంగా చంపేయడము, అంటే ఏ రకంగా? అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వని పైన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళే చేస్తారు ఈ పనులు. మన ఐఎస్ఐ బలగాలు కూడా మన దేశంలో ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు? మన ఇంటెలిజెన్స్ వివరాలు బాగానే ఉంటాయమ్మా, డెవలప్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే డెవలప్మెంట్ ఎక్కడ అయిపోతుందో భయం కూడా ఉండొచ్చు అని అవన్నీ. ఇప్పుడు ఈ కంట్రీలో అది అయిపోతుంది కానీ శ్వాస అయిపోతాయి. పబ్లిక్ అంతా నెగిటివ్ థింక్ చేస్తుంది, ఇంకా ఏం చేస్తలేరు. మొత్తం మీడియాలో వస్తాయి, యూట్యూబ్ ఛానల్ అన్ని కూర్చున్నారు అని చెప్తున్నారు, అదేమైతే లేదన్న ఫీలింగ్ లో పబ్లిక్ వస్తున్నారు. నావే పబ్లిక్ నేను మాట్లాడుతున్నా. అందుకొరకు ఏదైనా ఆలస్యం అమృత విషయం, ఆలస్యం అమృతం విషయం. అందుకొరకే టిట్ ఫర్ టాట్ ఉండాలి, కుక్క కాదు చెప్పు దెబ్బ, లేకపోతే ఎట్లయితే కాదు కదా. అండ్ పాకిస్తాన్ చీఫ్ కమిషనర్ మన ఢిల్లీలో ఒక పక్క దాడి జరిగిన కేక్ కట్ చేసి కేక్ కూడా వెళ్తుంటే మీడియా మొత్తం వెంబడబడి, మరి ఇంకా చాలా మంది సెక్యులర్ అని మాట్లాడుతా ఉన్నారు. ఏం సెక్యులర్ అమ్మా? సెక్యులర్ అవసరం లేదు. మీ కమ్యూనిటీలకు 2005 సంవత్సరాల అంత ముందు లేదు, 2000 సంవత్సరం ఇంకో కమిటీ లేదు. భారతదేశానికి హిందూ సమాజానికి కానీ లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది, యుగాలు. ఒక కలియుగం 4,30,000 సంవత్సరాలు, అట్లా 18 లక్షల సంవత్సరాల నుండి నడుస్తున్నాయి. భారతం రామాయణం అన్ని నడుస్తున్నాయి. ఇటు మనకి హెరిటేజ్ ఉంది, మనం ధర్మం నేర్చుకున్నాం, ధర్మంగా ఉండాలనుకుంటాం, అన్యాయం చేయదనుకుంటాం, కనికల హృదయం ఉంటది. బ్లడ్ మనం ఎప్పుడు పక్క మతాన్ని దూషించలేదు, ఎప్పుడు కూడా గౌరవిస్తాము. గౌరవిస్తాకపోతే గంగా జన్మ తైజం అని పెట్టి బక్రీద్ పండుగ అన్ని పండుగలు కానీ మనం పార్టీలు ఇస్తాం. మరి వాళ్ళు ఏమైనా టెంపుల్ వచ్చి తిరుగుతున్నారు, టెంపుల్ లేదు కదా, ప్రసాదం తీసుకోరు, నెక్స్ట్ మనం బొట్టు పెట్టుకోరు, ఇవన్నీ ఉన్నాయి. అన్నవారు ఉంటారు అందరూ అట్లా కాదు, ఫండమెంటల్ ఫెలోస్ ఉంటారు, అందరూ అట్లా కాదు. ముస్లిం సమాజంలో మంచి వాళ్ళు లేదని కాదు, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు అదే బాధపడతారు, అవసరం చేసి అందరినీ మొక్కలు చూసి. ఇప్పుడు ఏమైంది, దుష్మన్ ఫేసెస్ కనిపిస్తున్నాయి, ఎవరిని నమ్మలేని పరిస్థితి అయిపోయింది. మరి ఎన్ని రోజులు ఇది? కానీ ఒకటి చెప్పండి సార్, అంటే మీరు అంతకుముందు కూడా చాలా సీనియర్ కాబట్టి అందరూ కలిసి హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? అంటే హిందువులు మన దేశంలో, భారతదేశంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూడండి. మన భారతదేశంలో అది ఒక రాష్ట్రం, బట్ అక్కడ మమతా బెనర్జీ లాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆమె సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తారు. సో ఏ రకంగా చూడాలి? అక్కడ మొత్తం కూడా హిందువులందరూ దాక్కొని బతికేటువంటి పరిస్థితి, హిందువుల్ని ఉరికిచ్చి కొడుతున్నారు, అత్యాచారాలు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతున్నట్టు వెస్ట్ బెంగాల్ లో? సో ఎందుకు అందరూ కూడా హిందువుల్ని టార్గెట్ చేస్తా ఉన్నారు? తర్వాత ఈ కమిటీ డిఫేమ్ చేసేసి థ్రెట్ క్రియేట్ చేస్తే మనం
ముందుకెళ్ళొచ్చు అనేది రాజ్యాంగంలో రూల్ ఆఫ్ లా ఉంటుంది, ఆర్టికల్ 14 ఉంటుంది. రాజ్యాంగం ముందు అందరూ సమానం ఉంది, మనం స్పెషల్ ప్రొవిజన్ ఎందుకు పెట్టావు? అందరు సమానం అంటే ఇక్కడ హిందువులు సమానం కాదు కదా, కాదు. మైనారిటీకి క్రిస్టియానిటీకి అంటే మిగతా వాళ్ళకేమో రాగానే ఇమీడియట్ గా స్పందించే అంటే పోలీసులు కూడా ఆఖరికి భయపడుతున్నారు. అంటే చిత్రం వాళ్ళ పండుగలు వస్తే కానిస్టేబుల్ ఉంటారు కదా, వాళ్ళకేమో లీవ్ లిస్ట్ పంపుతాం. అదే మేజర్ హిందువుల పండుగ వస్తే లీవ్ ఇయ్యడు. అంటే ఎట్టిపోతున్నాం మనం? అంటే వాళ్ళని చెడంటలేదు, నేను అందరికి ఈక్వల్ చూడండి. సెక్యులర్ అంటేనే ఈక్వల్ ఈక్వాలిటీ, కానీ ఈక్వాలిటీ లేదు. ఆర్టికల్ 25 to 28 సెక్యులర్ గురించి చెప్తాయి. ఎవరి ఇష్టం ఉన్న మతాన్ని ఆచరించవచ్చు, ఇష్టమవుతుంది తిరగచ్చు, ఇతర మతాల స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండాలనేది కాన్సెప్ట్. మరి ఎక్కడ ఉంది? లేదు కదా, ఇంప్లిమెంటేషన్ లేదు. కొన్ని ఎత్తునెక్కిస్తూ కింద ఇస్తారు, ఇవన్నీ ఎలక్షన్ పాలిటిక్స్, రాజకీయ దుష్ట రాజకీయ తలపు గురించి చేస్తున్నట్టు రాజకీయ ఆడే వికృత క్రీడలేదు. దీనివల్ల సమాజం నాశనం అయితే సర్వనాశనం అవుతుంది, పీస్ పోతుంది, శాంతి పోతే మనిషి జీవించి కూడా వేస్తే మెంటల్ పీస్ లేకుండా పోతుంది. ఇక్కడ బయటకు పోతే ఇంటికి వచ్చారు గ్యారెంటీ లేదు. అన్ని ఇప్పుడు భారతదేశం ఆల్రెడీ వెస్టర్నైజేషన్ మూలంలో పడి ఇంట్రొడ్యూస్ అయిపోయి మొత్తం కల్చర్ దెబ్బతిన్నది, చాలా కల్చర్ దెబ్బతిన్నది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రికన్స్ట్రక్ట్ చేయాలి కదా. అక్కడ ఇమ్మీడియట్లీ ప్రెసిడెంట్ పెట్టాలి, ఉమర్ అబ్దుల్లా ప్రెసిడెంట్ పెట్టి తీసేయాలి. వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్ పెట్టాలి. మీరు అంతతో ఎందుకు 33,000 మంది అమ్మాయిలను జియాద్ పేరిట, లవ్ జియాద్ పేరిట కేరళకి తీసుకెళ్ళి టెర్రరిస్ట్ గారు. అదే స్వయంగా ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన అంశం. మరి ఏం చేస్తారు అంతమంది పోతే? సార్ దీని గురించే చాలా సోషల్ మీడియాలో కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తారు, చాలా నీచంగా వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతా ఉన్నారు. అంటే ఈ లవ్ జిహాదుల గురించి కావచ్చు, లేకపోతే ఏమంటారు ఈ కాస్టిజం గురించి కావచ్చు, లేకపోతే ఎక్స్క్లూజివ్ గా కొన్ని కులాలని బేస్ చేసుకొని అమ్మాయిల గురించి కావచ్చు నీచంగా మాట్లాడే వాళ్ళు లవ్ జిహాద్ అనేది వాస్తవం అనేది ఎందుకు గమనించలేకపోతున్నారు? అంటే వాళ్ళకు డెస్పరేట్ మూడ్ ఉంటారో మరి ఇంకా వన్ సైడ్ ఆలోచించారు. అందరం ఒకటే లవ్ జిహాద్, నీ బిడ్డకో నీ తల్లికో నీ చెల్లెలు తీసుకుపోతే తెలుసా బాధ అది తీసుకుపోయి ఎక్కడ టెర్రరిస్ట్ సప్లై ఇస్తారమ్మా ఐఎస్ఐ ఉగ్రవాదులకు. మరి వాళ్ళు ఎంత వాడుకుంటారు, ఏం చేస్తారు, చంపేస్తారా? ఇప్పుడు 33,000 మంది ఆచూకలేదు మిస్సింగ్ కేసులు అని. ఆ కేరళలో మరి ఇక్కడ మన వాటాపోటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడాలి కదా చాలా. మరి అది మిస్సింగ్ కేసు చూస్తే తెలుస్తుంది ఇక్కడ పోయిన ఎంతమంది అమ్మాయిలు పోయినది. మరి అటువంటి ప్రభుత్వాలు చాలా ఖచ్చితత్వంతో పనిచేయాలి. ప్రజల ధనమన్న ప్రాణాలు కాపాడడానికి ప్రథమదే ప్రభుత్వం. ధనం పోతుంది, మానం పోతుంది, మనసులు పోతుంది, ఇంకెక్కడ ఉన్నాం మనం? వాట్ ఈస్ యువర్ డ్యూటీ? వాట్ కెన్ గవర్నమెంట్ డూ? అది ఉండాలి సార్, అట్లుంటేనే బాగుంటది. అని ఇప్పుడు ఇటువంటి తెలంగాణ కూడా ఘోరమైన పరిస్థితి వస్తుంది. తెలంగాణ ఇప్పుడు మిస్సింగ్ కేసు చూస్తే తెలిసిపోతుంది అమ్మాయిలు ఇటు పోయింటే కదా ఏంది. కొంతమంది అంటే ఇంట్లో పోయింటారు పోతారు, మళ్ళీ వస్తారు, 15 రోజులు తిరిగి వస్తారు. తిరిగినా కూడా పోయింటే 20 రోజులు కరెంట్లో కాదు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు లవ్ అంటే 15 రోజులు పోతారు, తిరుగుతారు, అటు పోతారు, ఇటు అడిగి తిరిగి ఇంటికి వస్తారు మళ్ళీ. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎటు పోయినారు? 2 నెలలు మిస్సింగ్ కేసులు, అన్ఐడెంటిఫైడ్ మిస్సింగ్ కేసులు, అన్డిటెక్టెడ్ మిస్సింగ్ కేసులు తీస్తే తెలిసిపోతుంది. స్పెషల్ డ్రైవ్ చేయాలి, గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ చేయాలి. అందులో పబ్బులు గబ్బులు వేస్తారు తల్లి. మరి అందుకని ఇది సబ్జెక్ట్ వేరే, మళ్ళీ డివేట్ అవుతున్నాం ఆ సబ్జెక్ట్ పోవాలి మనం, పాకిస్తాన్ సబ్జెక్ట్ కి. అయితే సార్ ఫైనల్ గా మీరు చూసినట్టయితే కొన్ని రోజులుగా మోడీ గారిని అంటే మన దేశ ప్రధాని కావాలనే చేయించినాడు, అక్కడ సెక్యూరిటీ లేదు. ఈ దాడి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో కావాలనే కుట్రపూరితంగా మోడీ ఉగ్రవాదులతో చేతులు కలిపి అంటే పాకిస్తానీస్ తో చేతులు కలిపి చేసినటువంటి స్ట్రాటజీ. సో ఎందుకంటే ఇంతక పల్వామా అటాక్ గురించి మనం మాట్లాడుకున్నాం, మీరు ఇందాక అన్నారు, ప్రస్తావన తీసుకొచ్చారు. సో అప్పుడు కూడా ఎన్నికలు ఉండే, అటాక్ జరిగినప్పుడు కూడా ఎన్నికలు, దాని ఎన్నికలకి బీజేపీ వాడుకుంది, ఇప్పుడు కూడా దీన్ని వాడుకుంటుంది. అంటే దీన్ని రైట్ అనుకోవాలా, రాంగ్ అనుకోవాలా, తెలిసి తెలియని తరం అనుకోవాలా, ఏమనుకోవాలి దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు? నాలెడ్జ్ ప్రకారం అంత నీచంగా మోడీ గారు ఉండరు. ఆయన దైవ స్వరూపము, దైవతుల్లాగా పూజలు గీజలు చేస్తున్నాడు, ఆ రాముని విగ్రహం స్థాపించిండు, ఒక మంచి ధార్మిక కార్యక్రమం చేస్తున్నాడు కదా. అలాంటి వాళ్ళకు హీనెస్ మైండ్ ఉండదు. మోదీ అలాంటి విషయాలు దూరం ఉంటారు. రాజకీయంగా ఏదైనా కుట్రలు చేయించేసి రాజకీయ పవర్ వస్తారు మొత్తం అనుకోరు, అది కరెక్ట్ కాదు. పడ్డాళ్ళు బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడుతున్నారు తప్ప అది కరెక్ట్ కాదు. అందులో కేంద్రం అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు మోదీ గారు వచ్చినాక మీరు చూస్తే ఒక విధంగా గ్లోబల్ గా భారతదేశం ఇమేజ్ చాలా పెరిగింది. గ్లోబల్ గా మన అమెరికా గానీ, రష్యా గానీ, ఆల్ కంట్రీస్ లో భారతదేశం
ప్రపంచ గురువు కింద తయారైంది ఇప్పుడు మోదీ అంటే ప్రపంచ గురువు. ఏ కంట్రీ పోయినా బ్రహ్మానంద పడతారు. మరి వాళ్ళంతా తిక్కులమ్మా వెస్టర్న్ పీపుల్ కాదు కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 5 years ఒకసారి వస్తాం కదా ఆ నాలుగుతో అంత చేసేటప్పుడు మోదీ అయితే కాదు. వాళ్ళు ఎవరంటే తప్పు ఉండొద్దు, కరెక్ట్ కాదు అది. మన భారతదేశంలోనే ఇట్లా ఉంది అంటే కొంతమంది ప్రతిపక్షాలు చేయించే ఓన్లీ రాజకీయ దుష్ట రాజకీయ క్రీడలే. పీపుల్స్ ఆర్ వెరీ గుడ్, ప్రజలంతా మంచోళ్ళే. ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి, ఎలక్షన్ నీతివంతా గెలిచి లీడర్ ఒకటి చెప్పండి. ఇంటర్నేషనల్ మీరు నిలబడడానికి గెలుస్తున్నావు, నేను నిలబడి గెలుస్తున్నా, గెలవము. అక్కడ ఎలక్షన్ జరిగేది అందరికి తెలుసు. ఓటుని ఎట్లా గ్రాప్ చేస్తున్నది ప్రతి పీపుల్ తెలుసు. మళ్ళీ రాజ్యాంగ విరుద్ధము పెద్ద కథ. మళ్ళీ వాళ్ళకి ఏమో చేస్తున్నట్టే వాళ్ళకి అడిగే హక్కులేదు, చెప్పుకునే దిక్కులేదు. దీనికి ఏం అడిగే హక్కులేదు, చెప్పుకునే దిక్కులేదు. ఒకసారి ఓటు అనేది రాంగ్ రూట్ నుంచి పడి దాని వల్ల లీడర్ తయారంటే ఇక అడిగే హక్కు అని లేదు, చెప్పుకునే దిక్కు లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఈనాటి పొలిటికల్ సినారియోలో అట్లా ఉంది. అందుకొరకు ఏదైనా లీడర్స్ కూడా ఆలోచించాలి. దేశం ఇంపార్టెంట్, మాతృభూమి ఇంపార్టెంట్. మా తల్లి అవమానం జరిగితే మనకు అయినట్లు కదా. ఆ విధంగా ఆలోచించి దేశం గురించి ఆలోచిస్తే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, బీజేపీ అంటే దేశం కాదు కదా, ఎంఐఎం కూడా దేశం గురించి ఆలోచిస్తుంది. ఎంఐఎం కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు, మనం చూస్తున్నాం. అందుకో వాళ్ళు ప్రొసిషన్ తీస్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు, పని చేస్తున్నారు. ముస్లింలు అందరూ లేరు, ఇద్దరు ఫండమెంటల్ థాట్స్ ఉన్న ఉంటారు. ఆ థాట్స్ వాళ్ళు అనుభవిస్తారు ఎప్పుడు, అది వేరే. ఇదంతా మన భారతదేశం ఆదంటే ఒక ఆమె లేడీ కోడలు, ఇండియా కోడలు, పాకిస్తాన్ నుండి ఇండియా కోడలు అయిపోయింది. అవును, అందరూ వెళ్ళిపోయినట్టు సార్. ఇంకా డెడ్ లైన్ కూడా అయిపోయింది కదా. డెడ్ లైన్ అయిపోయినా లాంగ్ వీసాలు ఉంటారు. మేము వెళ్ళాము, పాకిస్తాన్ కి వెళ్ళామని చెప్పి మెడల్ పట్టి చూస్తాం దుబ్బలుగా. ఆల్రెడీ బాటలు బంద్ అయ్యి క్లోజ్ అయినాయి. ఓకే, 2 బాటలు క్లోజ్ అయినాయి. ఎట్లకెళ్ళి పోతారు, ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కాలి, చార్జెస్ పెట్టి అంటే వీళ్ళందరూ వ్యాపారవేత్తల రీత్యా ఎక్కడ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇన్ఫార్మర్స్ గా పనిచేసిన వాళ్ళ? అట్లా కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉంటారు. ఇప్పుడు కూడా స్లీపర్ సెల్స్ లేదని కాదు, ఉంటారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తారు, లోనికి వెళ్తారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, పనుల వ్యాపారం వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారవేత్తలు అంటే టెర్రరిస్టులు పనుల స్లీపర్ సెల్ రూపాయలు ఉంటారు అంతే. వాళ్ళు బయట వచ్చి వ్యాపారాల గురించి వస్తారు, చుట్టాల రీతిలో వస్తారు. ఎందుకంటే మన ముందు మనదే కదా పాకిస్తాన్ ఆడదు. పాకిస్తాన్ అనేది జపిస్తాన్ మనదే అది. అందుకొరకు టోటల్ కలుపుకుంటే మొత్తం కలుపుకోండి, చేసేది ఓ పని వెనక అయిపోతుంది. ఇండియాకు ఓ పని అయిపోతుంది, మొత్తం కలుపుకోండి. పార్టీషన్ కట్టలేదు, మొత్తం తీసుకోండి వాళ్ళు చేసి. ఇంకా ఇప్పుడు 24-28 కోట్ల పాపులేషన్ పాపం బైఫర్కేసినప్పుడు 6 కోట్లు ఉండేది, ఇప్పుడు 20 కోట్లు. ఇక ఒకరు వద్దు, ఇద్దరు వద్దు, ఒకరు ముద్దు అని మనం పెట్టుకున్నాం కదా, తీసుకొచ్చిన కాన్సెప్ట్. అది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి 5 ముద్దులు పెట్టిన డెవలప్ అయిపోతుంది. అంటే ఈ 90s టైం నుంచి స్టార్ట్ అయింది. ముందు మళ్ళీ గంపలు గంపలు అంటుండే, తర్వాత స్టార్ట్ అయింది. సంజయ్ గాంధీ అప్పటి నుంచి ఉంది. అప్పుడు ఇద్దరు వద్దు, ఒకరు ముద్దు, గో ఫర్ ఆపరేషన్. ఇప్పుడు మరి ఒక ఇప్పుడు కనాలంటే కూడా 48 చుట్టూ తిరిగి అంటే మన పిల్లలకి ఏంటంటే ఉన్నత విద్య ఇవ్వాలి, వాళ్ళు పోషించే బాధ్యతలు ఉంటాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలనేటువంటి రకరకాల భావంతో ఆలోచిస్తారు కనుక ఒకరికే మంది పెట్టినప్పుడు లేట్ మ్యారేజ్ 35-36 పెళ్ళైతే పిల్లలు కాదు, అది సైంటిఫిక్ రీజన్స్. అలాంటి పరిస్థితుల్లో ఇండియా కొట్టుబిట్టాడుతుంది. చైనా పని అవుట్ అయింది, యంగ్ పాపులేషన్ లేదా, ఒకరికే బంధు, ఒకరికే ముసలి రైట్. ఇప్పుడు యూత్ కావాలి కదా, స్టార్ట్ చేసారు. రష్యాలో లేడీస్ ఎక్కువ, మొగలు తక్కువ. అట్లా మన వాళ్ళు ముగ్గురు అంటే మేము బహుమానాలు ఇస్తామని వాళ్ళు ప్రకటిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో వచ్చిన క్రైసిస్ ఇది. అందుకొరకు సవరణ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మన యంగ్ సోర్స్ అనేది వరల్డ్ లో మనదే. వరల్డ్ లో ఫస్ట్ పాపులేషన్ అయినా యంగ్ పాపులేషన్ అంతా ఉంది, యూత్ అంతా మంది ఉంది కనుక యూత్ కావాల్సిన స్కీములు పెట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, నేషనల్ ఇన్కమ్ పెంచాలి అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ లో ఆలోచించాలి. అండ్ అదొకటి. అండ్ ఇజ్రాయెల్ లాంటి దేశంలో అక్కడ స్మాల్ కంట్రీ కానీ అక్కడ ప్రతి ఒక్కరు యుద్ధానికి రెడీ అయిపోతారు. అంటే అట్లా ట్రైనింగ్ ఇచ్చినారు వాళ్ళకి. అది ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ అయితే బాగుంటది. 98 లక్షల పాపులేషన్ ఇజ్రాయెల్, ఓన్లీ 98 lakhs. అది ఎంత డెడ్లీ ఉంటుంది ఇజ్రాయెల్ అంటే, అక్కడ ఆడపిల్లలు ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల కూడా సోల్జర్ ఫైటరే. మన 9 లక్షల పాపులేషన్ ఉంటే మన మొత్తం 9 లక్షల సోల్జర్సే కదా. మనతో 24 లక్షలు కూడా లేదు. మన అంటే మన 70 లక్షల పాపులేషన్. అందుకొరకు గాజా గీజా అని కొట్టేస్తారు, పిచ్చ కొట్టేస్తారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ టాప్ ఇన్ ద వరల్డ్, మొజాద్. అందుకొరకు అది కూడా వచ్చిందని చెప్తున్నారు. మరి ఎవరు వచ్చిందో ఎవరు మీడియా చదువుతున్నారు. అది ఇజ్రాయెల్ కూడా మన సపోర్ట్ ఉంది, టోటల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు 71 కూడా వేసింది. 71 కూడా ఖరీదు వాళ్ళకు వాళ్ళ
మ్యాప్ సిస్టమ్ తోనే మనం గెలిచగలిగాం. అందుకొరకు మనకు అంత వరల్డ్ గ్లోబల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ధైర్యంగా మోదీజీ గారు, బీజేపీ గవర్నమెంట్, అజిత్ దోవల్ గారు ఆలోచించి ఇది ఒక్కటే టైం, లాస్ట్ టైం కొట్టి పడేయండి. యుద్ధం జరగాలంటారా వద్దంటారా? 200% యుద్ధం జరగాలి. జరిగితేనే ఇప్పుడు దానికి మనకు పరిష్కారం దొరుకుతుంది. లేదంటే మొత్తం మళ్ళీ వస్తారు, మళ్ళీ రాళ్ళు ఇస్తారు, ఇది కోసేస్తారు, కోసినాక మళ్ళీ ఇది అవుతుంది. ఈ పని నడుస్తూనే ఉంది. అందుకొరకు యుద్ధం మస్ట్, వార్ మస్ట్. వార్ ఉంటేనే పీస్ ఉంటుంది, వార్ లేకపోతే పీస్ రాదు ఇండియాలో. అది గమనించాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరగాల వద్దా, మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే పోల్ కూడా చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.